స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి తన సన్నిధిలో ఎవరైతే కూర్చుంటారో, సన్నిధిలో ఎవరైతే వాక్యాన్ని చదువుకుంటారో, ప్రార్థన చేసుకుంటారో, వారిని ఖచ్చితంగా తన వాక్కు చేత బలపరుస్తారు, ఆదరిస్తారు. తన కృపగల హస్తంతో ఆదరించి మనల్ని బలపరుస్తారు అని మీకు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధికి రండి. దేవుడు మరి దినాన్ని పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన దినాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, పరిశుద్ధ యొక్క పునరుద్ధాన దీవెనలో ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనలను సంధిస్తున్నాడు. ఏమనంటే పరిశుద్ధ స్థలముల నుండి మనకు సహాయం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత కనుక దేవుడు నివసించే ప్రదేశం ఏదైనా ఉందంటే మరి దేవుని అందరూ సమాజంగా కూడతాం కనుక, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్యన నేను అంటానని సెలవిచ్చిన దేవుడు కనుక దేవుని సన్నిధిలో ఉంటాడు. అలాగే ఇంకా లోతుగా వెళ్తే నీలోనే ఉంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి దేవుని సన్నిధిలో నుంచి, సియోను అనగా దేవుని మరి సన్నిధి, పరలోక రాజ్యం అనుకోవచ్చు, లేదా ఆయన సన్నిధి. అయితే ఆయన సన్నిధిలోంచి దేవుడు ఏమంటాడంటే నీకు సహాయము చేయను, సియోను నేను ఆదుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? ఆయన నీకు ఆయన స్థలము, ఆయన పరిశుద్ధ స్థలం నుండి సహాయము చేయునుగాక, సియోను నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. అట్టి కృప మరి మనం అందరం పొందుకోవాలంటే దేవుని సన్నిధికి తప్పకుండా వెళ్ళాలి. దేవుని మరి సహవాసంలో అందరూ కలిసి ఆయన స్తుతించినప్పుడు కనపడి దేవుని ప్రసన్నత దిగుతుంది. అప్పుడు నీవు ఆ ప్రసన్నత నీ మీద ప్రకాశించి నిన్ను మరి నిన్ను నిప్పేద ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి నేనేం చేస్తాడంటే దీవిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. అలాగే ప్రతి విధమైన పరిస్థితి నుంచి నీకు జయమిస్తాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించింది గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్న వారందరి జీవితాల్లో ప్రభువా నీ యొక్క సహాయం, నీ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. పాప క్షమాపణ నాయన ఏ విధమైన కాడి మోస్తున్నారు ప్రతి ఒక్కరికి విడుదల, బరువులు తొలగించమని ప్రార్థిస్తూ, మేలు చేయమని ప్రార్థిస్తూ, దినం ప్రభువా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, సరిహద్దులో నెమ్మదిని, నాయకులు, అధికారులు, మంత్రులు, ప్రధానులు జ్ఞాపకం చేసుకున్న సంఘాలు, సేవకులు ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతాయో క్రమంగా మరి అది ఘనంగా జరిగించమని, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరుగుతున్న వీళ్ళందరికీ నేను క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా మీ దగ్గరటం వచ్చి మీరే మహిమ పొందని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని నమ్మండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మరలా ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.